ఫ్రాన్స్ సీఐడీలో ఆ వ్యక్తి హత్య దారుణంగా చంపేశారు. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అసలు సీఐడీలో ఎవరు చనిపోయిన విషయాలు కూడా తెలుసుకుందాం. అదే విధంగా చాలామంది వీడియో చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఇంక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ సీఐడీ సీరియల్ గురించి తెలియని బుల్లితెర అభిమానులు ఉన్నారంటే అతిశయోక్తి లేదు. 90స్ కిడ్స్‌కి బాగా ఇష్టమైన క్రైమ్ షోలలో సీఐడీ ముందు వరుసలో ఉంటుంది. హిందీలో తీసిన ఈ సీరియల్ మిగిలిన భాషలో కూడా డబ్ అయింది. అయితే తెలుగులో అయితే పిచ్చ క్రేజ్ తెచ్చుకుంది. ప్రతి ఎపిసోడ్ ఓ ట్విస్ట్‌తో మతిపోయేలా చేస్తుంది. అయితే 1998లో మొదలైన ఈ షో ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. దాదాపు 20 ఏళ్లు పైన అవుతున్నా ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. ఈ షోలో అందరికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ ఏదైనా ఉంది అంటే అది ఏసీపీ క్యారెక్టరే. ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్‌లో శివాజీ సతం జీవించేశారు. అందుకే ఆయన పాత్రకు అంత మంచి గుర్తింపు వచ్చింది. అయితే ప్రస్తుతం సీఐడీ సీజన్ 2 ప్రసారం అవుతోంది. సీజన్ 2 కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే ఏమైందో ఏమో తెలీదు గానీ ఏసీపీ ప్రద్యుమన్ క్యారెక్టర్‌ను గత కొద్ది రోజుల నుంచి దూరంగా ఉంచారు. గత కొన్ని ఎపిసోడ్‌ల నుంచి ప్రద్యుమన్ కనిపించడం లేదు. దీంతో ఫ్యాన్స్ తీవ్ర అసంతృప్తికి గురవుతున్నారు. అయితే సోషల్ మీడియాలో తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి టైంలో సోనీ ఎంటర్‌టైన్‌మెంట్ టెలివిజన్ భారీ ట్విస్ట్‌తో పాటు షాక్ కూడా ఇచ్చింది. సీఐడీ సీజన్ 2లో ఏసీపీ ప్రద్యుమన్ పాత్ర చనిపోయినట్లు ప్రకటించింది.